హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్ చూస్తున్నాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోయే టాపిక్ వచ్చేసి కన్సిస్టెన్సీ. లైఫ్లో సక్సెస్ అయిన చాలామంది లీడర్స్, చాలామంది ఎక్స్పర్ట్స్ అందరూ కూడా కన్సిస్టెంట్గా వాళ్ళ పనిని చేయడం వల్లనే అందులో ఎక్స్పర్ట్స్ అయ్యారు, రిచ్ అయ్యారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా, రిచ్ పీపుల్ కూడా ఇలా కన్సిస్టెంట్గా ఒక పని మీద ఫోకస్డ్గా పనిచేయడం వల్ల లైఫ్లో సక్సెస్ అవుతారనమాట. ఓకే, సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్లో టాప్ పొజిషన్లోకి రావాలంటే మీరు ఎంచుకున్న ఆ ఫీల్డ్లో కన్సిస్టెంట్గా దాని మీద వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు. మీరు ఎగ్జాంపుల్కి స్టూడెంట్ అనుకోండి, దాన్ని కన్సిస్టెంట్గా క్లాసెస్కి అటెండ్ అవుతూ ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతేనే మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా, ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నా, లేదు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నా, మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా సరే, మీరు కన్సిస్టెంట్గా దాని మీద వర్క్ చేస్తూ ఉంటేనే మనం లైఫ్లో సక్సెస్ అవుతాము. కన్సిస్టెంట్ గొప్పతనం ఏంటంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద స్టోన్ ఉంటుంది, ఆ స్టోన్ మీద ఒక డ్రాప్ వాటర్ పడుతుంది. ఆ వాటరు కొన్ని సంవత్సరాల పాటు కన్సిస్టెంట్గా అలానే పడుతూ ఉంటే ఆ స్టోన్ కూడా నెమ్మదిగా పగిలిపోతుంది, లేదా దానికి చిన్న హోల్ పడడం స్టార్ట్ అవుతుంది. ఇది కన్సిస్టెంట్గా వాటర్ పడడం వల్ల. అంటే మీ లైఫ్లో కూడా కన్సిస్టెంటీ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. కన్సిస్టెన్సీ గురించి మహమ్మద్ అలీ ఏం చెప్పారంటే, నాకు ప్రాక్టీస్ చేయడం అంటే ఇష్టం లేదు, ఈ ప్రాక్టీస్ అంటే నాకు చాలా బోరు, కానీ నేను ఈ ప్రాక్టీస్ తర్వాత వచ్చే రిజల్ట్ని బ్రెయిన్లో పెట్టుకుంటాను, గుర్తుపెట్టుకుంటాను. ఆ రిజల్ట్ వల్ల లైఫ్ లాంగ్ మనం గుర్తుండిపోతాం, కింగ్ లాగా బతికేస్తామని చెప్పేసి నాకు ఒక ఐడియా ఉంది. అందుకని నాకు ఆ ప్రాక్టీస్ బోర్ కొడుతున్నా సరే, నాకు ఇష్టం లేకపోతున్నా సరే, నేను దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూనే వెళ్తాను అని సెల్ఫ్ మోటివేట్ అయ్యేవాడు అనమాట. సెల్ఫ్ మోటివేట్ అవుతూ కన్సిస్టెంట్గా దాన్ని వర్క్ చేశాడు. అందుకని ప్రపంచంలోనే నెంబర్ 1 బాక్సర్గా ఎదిగాడు. ఓకే, సో కన్సిస్టెన్సీకి ఉన్న గొప్పతనం అది. ఆర్సీబీ టీం సెంచరీ చేసినప్పుడు విరాట్ కోహ్లీని ఒక ఇంటర్వ్యూలో అడిగారనమాట. ఆ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ చెప్పిన ఒక ఫార్ములా ఏంటంటే, ఈట్, స్లీప్, ట్రైన్. మేము తినడం, పడుకోవడం, లేసి ప్రాక్టీస్ చేయడం, ఇది కన్సిస్టెంట్గా చేయడం వల్లనే మా టీం అందరం ఇంత ఎఫర్ట్గా కంటిన్యూగా కన్సిస్టెంట్గా చేయడం వల్లనే ఈ రిజల్ట్ మేము చూడగలిగాము, ఇందులో విన్ అవ్వగలుగుతున్నాము అని చెప్పారనమాట. సో కన్సిస్టెంట్కి ఉన్న గొప్పతనం అది. సో కన్సిస్టెంట్ యాక్షన్ క్రియేట్స్ కన్సిస్టెంట్ రిజల్ట్స్. సో మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెంట్ యాక్షన్స్ ఎలా చేస్తే బాగుంటుందని నేను 5 రూల్స్ చెప్పబోతున్నాను, 5 పాయింట్స్ చెప్పబోతున్నాను. ఈ 5 పాయింట్స్ మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. పాయింట్ 1 వచ్చేసి, గివ్ యువర్ సెల్ఫ్ ఏ రియలిస్టిక్ టార్గెట్. సో ఇక్కడ ఏంటంటే, మనం గోల్స్ ఏదైతే పెట్టుకున్నప్పుడు వాటిని కొంచెం రిలయబుల్గా, రియలిస్టిక్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్కి, ఇప్పుడు మీరు ఒక పనిని కన్సిస్టెంట్గా చేయాలనుకుంటున్నారు, మీరు జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారు, లేదా పొద్దున్నే లేచి జాగింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, సో జాగింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక లైఫ్ లాంగ్ ఇప్పటిదాకా చాలా వెయిట్ వచ్చేసాను, ఓకే, ఇంకా నా ఏజ్ 35 వచ్చేస్తుంది, నేను ఆటోమేటిక్గా ఇప్పుడు జాగింగ్కి వెళ్ళకపోతే నాకు బీపీ, షుగర్ రావచ్చు, సో ఇమ్మీడియట్గా ఇక లైఫ్ లాంగ్ నేను జాగింగ్ చేయాల్సిందే అని మీరు ఒకటి అనుకున్నారు. ఓకే, ఒక 2 days 3 days చేశారు, నెమ్మదిగా మళ్ళీ ఆ అలవాటు నుంచి పాత అలవాటుకు వచ్చేస్తారు. అంటే ఇక జాగింగ్ పోకుండా 6 గంటలకు లేద్దాం అనుకున్న వాళ్ళల్లా 7 గంటలకి, 8 గంటలకి మళ్ళీ పాత అలవాటుకే వచ్చేస్తారు. ఇది కన్సిస్టెంట్ మిస్ అవ్వడం అనమాట. ఎందుకు ఇక్కడ ఇలా జరుగుతుంది అంటే, మన బ్రెయిన్కి, సబ్కాన్షియస్ మైండ్కి మీరు సిగ్నల్ హెవీగా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరు జీవితాంతం ఇక నేను లేస్తున్నాను, జీవితాంతం నేను రన్ చేయబోతున్నాను అని మీరు చెప్పినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ అది యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేయనప్పుడు మీరు దాన్ని కన్సిస్టెంట్గా చేయడానికి స్కోప్ ఉండదు అనమాట. అట్లాగే చాలామంది ఇన్సూరెన్స్ సెక్టర్లో కానీ, లేకపోతే మార్కెటింగ్ సెక్టర్లో కానీ, డైరెక్ట్ సెల్లింగ్ ఫీల్డ్లో కానీ వచ్చారు. ఇక్కడ మీకు ప్రాస్పెక్ట్ తోటి చాలా పని ఉంటుంది. అంటే మీరు ఏమనుకుంటారు, ఒక రోజులో 10 మంది ప్రాస్పెక్ట్స్తో మాట్లాడేయాలి, ఒక రోజులో 20 మందికి కాల్ చేయాలి, ఒక రోజులో 30 మందికి కాల్ చేయాలని చెప్పి మీరు చాలా టార్గెట్ పెట్టేసుకుంటారు. ఒక రోజుకి వచ్చేవరకు ఒక రోజు ట్రై చేస్తారు, 2 రోజులు ట్రై చేస్తారు, 3వ రోజుకి వచ్చేవరకు మళ్ళీ పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోతారు. ఓకే, దీనికి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ టార్గెట్లు హెవీగా పెట్టుకోవద్దు, రియలిస్టిక్గా పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం జాగింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జాగింగ్ మీరు 1 వీక్, ఫస్ట్ 1 వీక్ నేను 6 o'clock లేస్తాను, జాగింగ్కి వెళ్తాను, 1 hour జాగింగ్ చేస్తానని పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ది
ఆ తర్వాత అది మీకు ట్యూన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొద్దిగా డోస్ పెంచుదురు కానీ ఇలా 1 వీక్, ఆ తర్వాత 2 వీక్స్, ఆ తర్వాత 3 వీక్స్, ఇలా కొంచెం కొంచెంగా మీరు సింక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో అది స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండే మిమ్మల్ని ఆ టయానికి నిద్రలేపుతుంది, నువ్వు వెళ్ళాలిలే అని చెప్పి. ఇలా మీకు జాగింగ్ హ్యాబిట్ కూడా వస్తుంది. అలాగే సేల్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి, మార్కెటింగ్ సంబంధించి ఉన్నారనుకుందాం. మీరు ఒకటే రోజు 20 మందితో మాట్లాడాలి, 30 మంది ప్రాస్పెక్ట్స్తో మాట్లాడాలనే దానికన్నా మీరేం చేస్తారంటే ఫస్ట్ రోజుకొక్కరితో మాట్లాడదాం అని చెప్పి రోజుకొక్కరితోటి మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయండి. ఇలా ఒక 1 వీక్ చూడండి. తర్వాత నెక్స్ట్ వీక్ ఇద్దరితో మాట్లాడడానికి డోస్ పెంచండి. 3rd వీక్ వచ్చేవరకు మీకు అది హ్యాబిట్ అయిపోతుంది. 21 డేసా, 30 డేసా, 40 డేసా, ఇలా కొంచెం హ్యాబిట్ అయిన తర్వాత మీరు దాన్ని కన్సిస్టెంట్గా చేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. అందుకని రియలిస్టిక్గా చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే మీకు అది అలవాటు అవుద్ది అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి యాక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ మోటివేషన్. మీరు మోటివేషన్ కన్నా కూడా యాక్షన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మోటివేట్ అవుతారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు పొద్దున్నే లేవాలనుకుంటున్నారు, నైట్ అంతా మిమ్మల్ని ఎవరో మోటివేట్ చేసి మీకు ఆ వాకింగ్ చేస్తే బాగుంటుంది, ఈ జాగింగ్ వేగిస్తే బాగుంటుంది, ఇలా వెళ్దాం అలా వెళ్దాం అని మోటివేట్ చేశారనుకోండి, ఈ మోటివేషన్ తెల్లారిలోపు ఉండకపోవచ్చు. అవునా? అప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ చెప్పే బాధ మార్నింగ్ వెళ్ళాలి, మార్నింగ్ వాళ్ళని లేపాలి, కొంచెం కొద్దిసేపు వాకింగ్ తీసుకెళ్ళిపోవాలి. సో ఈ యాక్షన్ వల్ల ఏమవుతుందంటే రేపు ఇంకొక 10 నిమిషాలు చేద్దాంలే అనిపిస్తుంది, ఎల్లుండి ఇంకో 10 నిమిషాలు చేద్దాంలే అనిపిస్తుంది. ఇలా యాక్షన్లోకి దిగాలి. చాలామంది డైరెక్ట్ సెల్లింగ్లో ట్రైనింగ్స్ తీసుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి మీటింగ్స్లో మొత్తం మోటివేట్ చేస్తూ ఉంటారు, ఇంత చేస్తారు అంత చేస్తారు, మీరు ఇది ఇంత చేసే బదులు వాళ్ళతోటి 1 గంట కూర్చొని వాళ్ళకు ఒక ప్రాస్పెక్ట్తో ఎలా మాట్లాడడం నేర్పించారనుకోండి, ఆ యాక్షన్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ప్రాస్పెక్ట్తో మాట్లాడడం అలవాటు అయిపోద్ది. మీరు ఇంత పని చేయండి ఇంత డబ్బులు వస్తాయి, అంత పని చేయండి అంత డబ్బులు వస్తాయి అని చాలామంది మోటివేట్ చేస్తూ ఉంటారు. ఈ మోటివేషను ఆ క్షణం వరకే ఉంటుంది, తర్వాత మర్చిపోతారు ఆ నుంచి వెళ్ళిపోగానే. దానికన్నా మీరు ఎవరైతే కొత్తగా ఈ బిజినెస్ నేర్చుకుంటున్నారో ఆ ప్రాస్పెక్ట్తో కూర్చొని వాళ్ళకి కాల్ చేయడం ఎలానో ఒక కాల్ చేసి మీరు మాట్లాడించండి. 2వ కాల్ వాళ్ళని మాట్లాడమనండి. ఇలా యాక్షన్ చేస్తున్నప్పుడు రేపు కూడా వాళ్ళు ఇంకొంచెం ధైర్యంగా చేస్తూ ఉంటారు. ఇలా అది మనకి వర్క్ మొదలవుతుంది అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు యాక్షన్ ఎలా ఉంటుందంటే మీరు చదవాలనుకుంటున్నారు ఇవాళ, కానీ చదవలేకపోతున్నారు. ఒక 2 మినిట్సే చదువుతాను ఇవ్వాలని చెప్పి మీరు ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ బుక్ తీసి చదవడం స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. ఈ యాక్షన్ మిమ్మల్ని ఏం చేస్తుందంటే అరే నెక్స్ట్ పేజ్ చాలా బాగుంది, దాంట్లో ఏముంది, ఆ నెక్స్ట్ ఏముందని ఇలా 30 మినిట్స్ కూడా చదువుతూ ఉంటారనమాట. సో మీరు యాక్షన్ అంటూ కొంచెం చిన్న యాక్షన్ మొదలేస్తే మోటివేట్ అవుతారు, ఆ మోటివేషన్ మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అలా కాకుండా మోటివేషన్ సాంగ్స్ వింటూ రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అంటే అది వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ మోటివేట్ అయిపోయి రేపటికి వాయిదా చేసుకోవడం కన్నా కూడా మీరు నెమ్మదిగా ఆ పని మొదలేస్తే నెమ్మదిగా అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. చాలామంది ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటంటే మోటివేట్, యాక్షన్, మోటివేట్. అంటే మోటివేట్ అవుతారు, ఆ కొద్దిసేపు యాక్షన్ చేస్తారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మోటివేషన్ కోసం చూస్తారు. కానీ ఇప్పుడు చేయాల్సిన మోటివేషన్ ఏంటంటే యాక్షన్, మోటివేట్, యాక్షన్. ఎగ్జాంపుల్కి డేవిడ్ ఎల్లెన్ చెప్పిన ఫార్ములా 2 మినిట్స్ మోటివేట్. అంటే మీరు ఒక 2 మినిట్స్ చదవాలనుకుంటే ఆ 2 మినిట్స్ చదివినప్పుడు ఆ చదువు మీద కొంచెం ఆ చదవడం వల్ల కొద్దిగా మోటివేట్ అవుతారు, దానివల్ల మళ్ళీ యాక్షన్ స్టార్ట్ చేస్తారు. సో యాక్షన్, మోటివేట్, యాక్షన్ అనేది ఇప్పుడు కంపల్సరీ వెళ్తున్న ఫార్ములా అన్నమాట. సో ఇలా మీరు ఏదన్నా వాయిదాలు వేసే అలవాటు ఉన్నదనుకోండి, ఇలా మీరు యాక్షన్, మోటివేట్, యాక్షన్ ఈ ఫార్ములాని కనుక యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతుంటే నెమ్మదిగా మీకు వాయిదా వేసే అలవాటు అనేది తగ్గిపోతుంది. 3rd పాయింట్ వచ్చేసి 1 హ్యాబిట్ ఎట్ ఏ టైం. చాలామంది ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో కొన్ని రిజల్యూషన్స్ తీసుకొచ్చుకోవాలనుకుంటారు. జాగింగ్కి వెళ్ళడం, ఓకే, స్మోకింగ్ హ్యాబిట్ మానేయాలి, డ్రింకింగ్ హ్యాబిట్ మానేయాలి, ఫోన్లో ఎక్కువగా ఉంటున్నాను, గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నాను, దాని నుంచి ఆ హ్యాబిట్ నుంచి బయటపడాలి, ఓకే, చదువు ఎక్కువగా చదవాలి, ఇలా ఒక 10-15 డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే, ఇవన్నీ కూడా ఒకటేసారి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ ఒకటేసారి చేసినప్పుడు ఈ 10 ఒకటేసారి స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు బ్రెయిన్ సపోర్ట్ ఇవ్వదు అనమాట, సబ్కాన్షియస్ మైండ్ సపోర్ట్ ఇవ్వదు. దీనివల్ల ఏమవుతుంది, ఒక 2-3 డేస్ గట్టిగా ట్రై చేసి డ్రాప్ అయిపోతారు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ గుర్తే ఉండవు, ఒకవేళ ఉన్నా వాటి జోలికి వెళ్ళారు. అందుకని ఇక్కడ ఓన్లీ ఒక్క హ్యాబిట్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఎగ్జాంపుల్కి మీకు బర్గర్ బాగా తినే అలవాటు ఉంది, ఓకే, ఫస్ట్ ఈ హ్యాబిట్ని నెమ్మదిగా కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. ఒక 1 వీక్ 2 వీక్స్ దీన్ని నెమ్మదిగా మీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇంకో హ్యాబిట్, అది కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇంకోటి, అది కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇంకోటి, ఇలా స్టెప్ బై స్టెప్ మీరు ఫోకస్డ్గా ఒక్కొక్కటి కంట్రోల్లోకి తీసుకొస్తూ ఉంటే అప్పుడు మీకు మీ బ్రెయిన్ కూడా మీకు యాక్షన్కి సింక్ అవుద్ది అనమాట.
మీ సబ్ కాన్షియస్ మైండ్కి సింక్ అవుద్ది. సో సింక్ అయిపోయి మీకు ఒక్కొక్క పని పర్ఫెక్ట్గా అవ్వడానికి బాగా సపోర్ట్ ఇస్తుంది అనమాట. అందుకని 1 హ్యాబిట్ ఎట్ ఏ టైం రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది థర్డ్ రూల్ అనమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫాలో యువర్ హార్ట్ లెస్, ఫాలో యువర్ మైండ్ మోర్. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక డెసిషన్ తీసుకొని ఒక యాక్షన్ చేయాలనుకున్నప్పుడు మ్యాక్సిమం మీరు మీ హార్ట్ని ఫాలో అవ్వడం కన్నా లాజికల్ బ్రెయిన్ ఫాలో అవ్వడం చాలా బెటర్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్కి మీరు పొద్దున్నే లేచి ఒక 1 అవర్ జాగింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ 1 అవర్ జాగింగ్ ఒక 1 ఇయర్ చేసామనుకోండి, దాదాపు 10 to 15 kgs తగ్గుతారు. ఎట్ ద సేమ్ టైం హెల్తీగా ఉంటారు. ఓకే, కానీ ఇది కంటిన్యూగా చేయడం వల్ల మీకు బోర్ వచ్చేస్తూ ఉంటుంది. ఏదన్నా ఒక పనిని, ఎగ్జాంపుల్ మీకు బాగా బర్గర్ తినడం అలవాటు అనుకుందాం. మీరు ఒక 3 months కనుక బర్గర్ తిన్నారనుకోండి, దాని మీద విరక్తి వచ్చేస్తుంది, బోర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చాలామంది జాబ్స్కి వెళ్ళాలన్నా హ్యాపీగా ఎవరు ఉరకరు. ఓకే, ఒక 1 year 2 years చేసిన తర్వాత ఆ రొటీన్ వర్క్ వల్ల బోర్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి బోర్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ పనిని మనం చాలా ఇబ్బందిగా అన్ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాం, ఇంట్రెస్ట్ లేకుండా చేస్తూ ఉంటాం. సో మీరు ఇలానే ఇక్కడ కూడా జాగింగ్కి మీరు చేద్దాం అనుకున్నప్పుడు ఒక 2 months 3 months చేసిన తర్వాత మీ మనసు ఏం చెప్తూ ఉంటుంది అంటే, అబ్బా ఇవాళ వాతావరణం బాగాలేదు, ఓకే నిన్న చాలాసేపు చేసావు కదా, ఇప్పుడు ఎందుకులే అని మీ మనసు చెప్తూ ఉంటుంది. ఉండు 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 అని చెప్తూ ఉంటుంది అనమాట. ఓకే, మీ లాజికల్ బ్రెయిన్ ఏముంటుందంటే 3 months వేసావు, మళ్ళీ ఒక్కసారి అలవాటు పడ్డావు అనుకో, మళ్ళీ ఆగిపోతావు, లే నువ్వు నడవాల్సిందే వెళ్ళాల్సిందే అని మీ లాజిక్ చెప్తూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం 100లో 90 మంది ఏం చేస్తూ ఉంటారంటే జస్ట్ ఆ మనసు చెప్పేది ఉందో అదే నమ్ముతూ ఉంటారు. దాని మాటని రేపు లేద్దాంలే ఎల్లుండి లేద్దాంలే అని పడుకుంటూ ఉంటారు. లాజికల్ బ్రెయిన్ మాట వినరు. ఎవరైతే లాజికల్ బ్రెయిన్ మాట వింటారో వాళ్ళు కంటిన్యూగా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తారు. కన్సిస్టెంట్గా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో టాప్ పొజిషన్లో ఉంటారు. సో మనం 90% పీపుల్లో ఉందామా 10% పీపుల్లో ఉందామా అనేది మీరు ఒకసారి డిసైడ్ అవ్వాలి. అందుకనే ఇక్కడ మీ హార్ట్ కన్నా కూడా మీ లాజికల్ బ్రెయిన్ చెప్పేది వినండి. లాజికల్ బ్రెయిన్ మీకు లాజిక్ లెక్కలన్నీ ఇస్తూ ఉంటుంది. ఆ లెక్కల ప్రకారం వేసుకొని మీరు ఆ ప్రాక్టీస్ కంటిన్యూ చేసుకుంటే మంచిది. 5th పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఈజ్ బోరింగ్. సో కన్సిస్టెన్సీ అనేది మనకి చాలా బోర్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్కి విరాట్ కోహ్లీ ఏం చెప్పారంటే, నేను కంటిన్యూగా ట్రైనింగ్ ప్రాక్టీస్ చేయడం అనేది నాకు బాగా బోరింగ్ కొడుతూ ఉంటుంది అని చెప్పారు. కానీ ఆ కంటిన్యూగా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం వల్లనే ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అయ్యాను అంటారు ఆయన. ఓకే, మహమ్మద్ అలీ అదే చెప్తున్నారు. ఓకే, విరాట్ కోహ్లీ అదే చెప్తున్నారు. టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు బోర్ కొట్టినా సరే దాన్ని కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మనకి బాగా తినే హ్యాబిట్ ఉన్నా సరే, ఏ హ్యాబిట్ ఉన్నా సరే కంటిన్యూగా అదే 3-4 months చేస్తే మనకు బోర్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తూ ఉంటారంటే, మీరు బోర్ రావడం ముఖ్యం కాదు, దీనివల్ల ఏం రిజల్ట్ మారబోతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఎగ్జాంపుల్కి జాగింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు కన్సిస్టెంట్గా ఆ పని చేయడానికి బోర్ వచ్చింది అనుకుందాం, మీరు ఆపేశారు అనుకుందాం. ఆపేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇన్ని రోజులు ఏ పొజిషన్లో ఉన్నారో మళ్ళీ మీ హెల్త్ అదే పొజిషన్కి రాబోతుంది. అలాగే డైరెక్ట్ సెల్లింగ్లో కూడా మీరు రోజుకొకరితోటి కన్సిస్టెంట్గా మాట్లాడాలనుకుంటున్నారు, మీరు మాట్లాడలేదు, ఒక 1 month ఆపారు, 2 months ఆపారు. తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చారు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎందుకు వచ్చారు, డబ్బులు సంపాదించడానికి వచ్చారు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వచ్చారు. మరి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వచ్చినప్పుడు మీరు ఒక 2-3 months గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ మీరు ఇంతకుముందు ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యారుగా, సేమ్ మళ్ళీ అదే ఇన్కమ్ వస్తుందన్నమాట. సో మీ లైఫ్ ఏమీ మారదు. కాబట్టి ఫ్యూచర్లో రాబోయే రిజల్ట్ కోసం మీకు ఇప్పుడు బోర్ కొట్టినా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి అంటారు ఎక్స్పర్ట్స్ అనమాట. సో మీకు ఫ్యూచర్లో మీ హెల్త్ బాగుండాలి అంటే జాగింగ్కి వెళ్ళాల్సిందే. సో ఫ్యూచర్లో ఒక 1 year తర్వాత రాబోయే ఒక మంచి రిజల్ట్ కోసం, మంచి హెల్త్ కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాడు, బోర్ కొట్టినా సరే. అలాగే ఫ్యూచర్లో నెలకు ఒక 40,000 1,00,000 సంపాదించాలనుకున్నప్పుడు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తారు, మీకు బోర్ కొట్టినా సరే. ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లేదా మార్కెటింగ్ ఏ ఫీల్డ్లో అయినా సరే మీరు కన్సిస్టెంట్గా మీకు బోర్ కొడుతున్నా సరే ఆ పనిని ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ అద్భుతంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం చేసే పని ఎందుకోసమని, ఫ్యూచర్లో ఒక మార్పు కోసమని, అవునా? సో కన్సిస్టెంట్గా మీరు ఒక సిగరెట్ హ్యాబిట్ మార్చాలనుకుంటున్నారు, కన్సిస్టెంట్గా మీకు ఇబ్బంది అయినా మారాల్సిందే. జాగింగ్ చేయాలనుకుంటున్నారు, మారాల్సిందే. ఒక కొత్త ఫీల్డ్లో ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఇబ్బంది ఉంటుంది, మారాల్సిందే. ఇలా బోర్ కొట్టినా మారుతూ ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చెప్పిన 5 points మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. పాయింట్ 1 వచ్చేసి గివ్ యువర్ సెల్ఫ్ ఏ రియలిస్టిక్ టార్గెట్. సెకండ్ పాయింట్ వచ్చేసి యాక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ మోటివేషన్. థర్డ్ పాయింట్ వచ్చేసి 1 హ్యాబిట్ ఎట్ ఏ టైం. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫాలో యువర్ హార్ట్ లెస్, ఫాలో యువర్ మైండ్ మోర్. 5th పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఈజ్ బోరింగ్. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.